స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా పేద విద్యార్థులకు పలు సంక్షేమ పథకాలకు కస్టమ్స్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ అందజేశారు. నెల్లూరు కూరగాయల మార్కెట్ సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో 415 మంది బాలికలకి దోమతెరలు, వాటర్ ప్యూరిఫైర్లు వంటి పలు వస్తువులను అందజేశారు. బాలికలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ది చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ ఉషా కిరణ్, జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. సోదర సోదరిమల్లారా, నా గొంతు బాగలేదు, నేను ఒక నిమిషమే మాట్లాడతాను. సమాజంలో చాలామంది ఉంటారు ఉద్యోగస్తులు. శేషన్ గారు రాకముందు ఎవరికి కూడా ఎలక్షన్ కమిషన్ తెలియదు. మాడబుచ్చ సైదార్ రాకముందు ఎవరికి ఆర్టీఏ గురించి తెలియదు. అట్లనే కమిషనర్ గారు వచ్చినాక తాను ఉద్యోగం చేయటం కాదు, సమాజానికి ఏం చేయాలన్న ఆలోచనతో ఇంతకుముందు కొండాపాలెం స్కూల్లో కూడా మ్యాక్సిమం హెల్ప్ చేశారు. దానికి ఉషా కిరణ్ మేడం గారు నాతో పాటు చాలా కార్యక్రమాలు హాజరవుతారు. ఆమె ఓపికకి దండం పెట్టాలి, ప్రతి చోట ప్రోగ్రాం ఉందంటే వచ్చేస్తారు. ఆ విధంగా సమాజంలో అతి తక్కువ మంది ఉన్నారు. వాస్తవంగా మీడియా నాయకుడు కానీ 30 ఏళ్ళ నుంచి ఉన్నా నాకు జనరల్గా ఉద్యోగస్తుల మీద పాజిటివ్ కార్నర్ ఉండదు, జనరల్గా ఉండదు. కానీ ఇలాంటి ఉద్యోగస్తులు ఉండడం కూడా గొప్ప విషయం. చెప్పాను కదా, కొందరు ఉంటారు అక్కడ శేషన్ లాంటి మాడవ శ్రీధర్ లాంటి. ఇప్పుడు గడ్కరీ గారు ఉన్నారు. గడ్కరీ గారు చేయబట్టే మనకి 4-వే రోడ్స్ వచ్చినాయి. కాబట్టి ఒక చిన్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన గీతంలో రాస్తారు, చిరుతల్లు కుర్చేటి ఆకాశం చిలుకైనా దాచుకోదు తన కోసం. సమాజంలో ఎందరో ఉన్నారు, తమ కోసం కాదు సమాజం కోసం చేయాలని. అలాంటి వ్యక్తులు మన కమిషనర్ గారు. కాబట్టి వారికి దేవుడు ఆయుర్వేదాలు పెంచాలని, మరి ఇంకా సమాజ కార్యక్రమాలు చేయాలని ప్రార్థిస్తూ, ముఖ్యంగా నాకు విచిత్రం ఏమనిపిస్తుందంటే అసలు ఈ సెలక్షన్ ఎవరికి జరిగిందో నాకైతే అర్థం కావడం లేదు. ఒక స్కూల్ ఒక పండు ఇచ్చినో, పూలు ఇచ్చినో, లేకుండా బ్రెడ్ ఇచ్చినావు, పుస్తకాలు ఇచ్చినావు, లేదా బట్టలు ఇచ్చినావు ఎంటుంటారు. కానీ ఈ రోజున పిల్లలకు, ఆడపిల్లలకి ఏది కావాలో అది ఇచ్చినటువంటి ఘనత షాకిరణ్. కాబట్టి మనకు అవసరమైంది ఇచ్చిన వాళ్ళే దేవుడు. దేవుడి దగ్గరికి పోయి మనం ఏం కోరుకుంటాం? నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని కోరుకుంటాం, కానిస్టేబుల్ కావాలని కోరుకుంటాం. ఎందుకంటే అంతకంటే చివరిది ఏముండదు కాబట్టి మనం వరం ఇచ్చేకుండా దేవుడు, మనం అడిగితేనే దేవుడు వరం ఇస్తాడు. మనం అడగకముందే మన ఈ రోజున ఈ జిఎస్టీ డిపార్ట్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నెల్లూరు ప్రజల తరఫున, మీ తరఫున, మీడియా తరఫున తెలియజేస్తూ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు సార్ గురించి చెప్పాలని చాలా ఉంది. కానీ నేను మేడం ఉషా కిరణ్ మేడం తెలుసు, వారు చెప్పారు సార్ వచ్చిందంటే నాకు 2-3 మంత్స్ నుండి వోకల్ ప్రాబ్లం ఉంది. సార్ని చూడాలని, సార్తో మాట్లాడాలని కార్యక్రమానికి వచ్చిన ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ప్రైమరీలీ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్. సో ఇంతకు మేడం చెప్తా ఉన్నారు, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శోభారాణి గారు 416 మంది స్టూడెంట్స్ ఇక్కడ మరి వసతి గృహం బేసికల్లీ. ఇక్కడ వీళ్ళకి మంచి నీటి సౌకర్యం కోసం 4 వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మరి ఈ వాట్ ఈస్ దిస్ నోన్ యాజ్ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ ఒక 6, దాంతో సమానంగా మరి ఇన్సినేటర్స్ కూడా టు బర్న్ వేస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే 300 నెట్స్, అంటే ఈ దోమలు అవి కుడుతుంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ కాబట్టి వాటి బారి నుంచి వాళ్ళని కాపాడడానికి నెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి మేము ఇంచుమించు 2,25,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బ్రెయిన్ చైల్డ్ అయితే ఉందో స్వచ్ఛ భారత్ స్కీమ్ లో ఈ మరి విద్యార్థులకి ఏమైతే అవసరం ఉందో గుర్తించి మా అసిస్టెంట్ కమిషనర్ ఉషారాణి గారు మరి ముఖ్యంగా వీళ్ళకి శానిటరీ నాప్కిన్స్ అనేది ఎంత అవసరం అనేది తను గుర్తించి వీళ్ళకి అది ఇవ్వాలని నాకు ప్రపోజ్ చేయడం జరిగింది. సో తను ప్రపోజ్ చేసిన తక్షణమే అది ఆమోదించడం జరిగింది. ఇక్కడే కాకుండా తిరుపతిలో కూడా చేయాలని నిశ్చయించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళని ఉద్దేశించి మాట్లాడడానికి చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.
హెడ్ మాస్టర్ ఉన్నారు అన్న, పక్కన ఇంకా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. వర్షం పడ్డం మొదలుపెట్టింది. ఏమైంది? వర్షం. హెడ్ మాస్టర్ అన్నారు, సార్ వర్షం పడుతుంది కదా, కొంచెం మనం నీడ కింద పోదాం, షేడ్ కింద పోదాం అన్నారు. నేను అడిగాను, మరి మనం షేడ్ కిందకి వెళ్తాం, మరి బిడ్డల సంగతి ఏంటి సార్ అన్నాను. బిడ్డల సంగతి ఏంటంటే తగ్గిపోతుంది లేదు సార్. నేను చెప్పాను, నౌ ఐ విల్ ప్రే టు గాడ్, నౌ ఐ విల్ ప్రే టు గాడ్. రెయిన్ విల్ స్టాప్, రెయిన్ విల్ స్టాప్. వర్షం పడ్డం ఆగిపోతుంది, ఆ తర్వాత మనం మొదలు పెడతాం సభ అని చెప్పినాను. నేను ప్రేర్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రేపు జనవరిలో ఆయన రిటైర్మెంట్ అవుతారు సార్. అతనికి నేను పిలిచే పిలుపు ఏంటంటే పని రాక్షసుడే పిలుస్తాను సార్. ఎందుకంటే నేను ఏదైనా ఒక మాట చెప్పగానే వెమ్మటే ఫోన్ నోటి దగ్గరికి వెళ్ళిపోతారు, మెసేజ్ పెట్టేస్తారు సార్. ఆయన కింద ఉన్నటువంటి 11 మంది హెచ్డబ్ల్యూస్కి నేను మాట్లాడుతున్నట్టు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతుంటాయి. ఎక్కడ ఏ టైంలో ఎప్పుడు అసలతే గారు ఎక్కడున్నారంటే అమ్మా ఎక్కడికి రావాలి అని అడుగుతారు సార్. అట్లాగా నేను మ్యాక్సిమం అన్ని హాస్టల్స్ తిరిగాను సార్ జిల్లాలో. ఎక్కడెక్కడ ఏ హాస్టల్లో ఏ నీడ్ ఉందో నాకు ఐడియా ఉంది సార్. అలాగే ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇందాకే మాకు జూమ్ అయింది, వెంబటే మా అసలతే గారు ఫోన్ చేసి సార్ వస్తున్నారమ్మని వెంబటే వచ్చేసాను సార్. నేను మిమ్మల్ని చూసి మీతో మాట్లాడాను సార్. వాటిని ప్రాపర్గా యూజ్ చేయించి పిల్లలందరికీ కూడా వాటిని యూటిలైజ్ చేయించేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం సార్.